రాబి, ఇంతకు ఆయన పేరేమని చెప్పారు? సుధాకర్ అంట, కౌన్సిలర్ అని చెప్పాడు. అయితే అతను చెప్పింది చెప్పినట్టు చేయడమే బెటర్. మనందరికీ అదే మంచిది. అంటే ఏంటి? ఇప్పుడెళ్ళిన వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకోవాలా? మనకింకో దారి లేదు. పోలీసులు, రాజకీయ నాయకులు, ఇంకా మీడియా అందరినీ తన గుప్పట్లో పెట్టుకున్నాడు. నేను చెప్పేది మన మంచికే. అంటే ఇప్పుడు మనమేం చేయలేమా? ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? అతని కొడుకు చాలా మంచివాడని విన్నాను. మనం ఏం చేసినా అతని వైపు నుంచే చేయాలి. అంటే ఎలా? అతనికి మన సంబంధం ఇష్టం లేదని అతని నోటితోనే చెప్పించాలి. తనే కదా నన్ను గుళ్ళో చూసి లవ్ చేస్తున్నానని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు పెళ్లిష్టం లేదని ఎలా చెప్తాడు? మనకింకో ఆప్షన్ లేదు. అయినా నిన్ను గుడిగోపురాలకి ఎవరు తిరగమన్నారు? ఇంకెవరు? అమ్మే. గుడికి వెళ్తే దానికి మంచి జరుగుతుందని అనుకున్నాను. ఇలా దాని జీవితంలోకి రౌడీలు వస్తారని నాకేం తెలుసు? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దామో చెప్పండి. నేనెళ్ళి తనతో మాట్లాడినా? నీకేమైనా తిక్కా? సర్లే, తనతో వెళ్ళి నేనే మాట్లాడతా. సమస్య నాతోనే మొదలైంది కాబట్టి దీన్ని నేనే పరిష్కరిస్తాను. ఏంటత్తా తను? తన పేరెంట్స్తో మాట్లాడా నాన్న? మాట్లాడాను రా. పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. నువ్వు పెళ్లికి రెడీ అయిపో. లవ్వినానా? ఈ విషయం నేను అర్జెంట్గా మా ఫ్రెండ్స్తో చెప్పాలి. నేను మళ్ళీ వస్తాను. సరే, బాయ్. రే, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా పర్వాలేదు, ఇంటికి జాగ్రత్తగా రా. అలాగే నానా. ఇతనే శివ, ఎమ్మెల్యే సుధాకర్ కొడుకు. ఇతనా శివ? నీకు ముందే తెలుసా? మొన్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి వెళ్తే అక్కడ నన్ను చూసి ప్రపోజ్ చేశాడు. అతన్ని ముందెప్పుడైనా చూసావా? లేదు. ఒక్కసారి చూసి ప్రపోజ్ చేయడం ఏంటి? అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ తన బిహేవియర్ని బట్టి తన మైండ్ సెట్ని చెప్పగలను. తన బిహేవియర్ నువ్వెప్పుడు అబ్జర్వ్ చేసావు? ఈ రోజంతా అదే పని. తనని ఫాలో చేస్తూ మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ సంపాదించా. థ్యాంక్ యూ అభి, మా కోసం ఎంత చేస్తున్నావు. మనలో మనకేముందిలే, కానీ రేపు మనం అనుకునేది అనుకున్నట్టు జరిగేలా చూడు. వెయిటర్, చెక్ ప్లీజ్. హాయ్. హాయ్ రా. సడన్గా పార్టీ ఏంట్రా? వీడికి వాళ్ళ నాన్న మ్యారేజ్ ఫిక్స్ చేశాడట, అందుకే మనకి మందు పార్టీస్తున్నాడు. అసలు నువ్వు పెళ్ళే చేసుకున్నావు కదరా? అది తనని చూడకముందు. తనని చూడకపోయింటే ఇప్పుడు కూడా అది చెప్పుండేవాడిని. ఇంతకీ తను ఎవరు మామా? తన పేరు తెలియదురా, కానీ తను నాకు చూడగానే నచ్చేసింది. నెక్స్ట్ టైం చూడగానే తన క్యారెక్టర్ నచ్చింది. నేను తనకు ప్రపోజ్ చేశాను. తను యాక్సెప్ట్ చేసిందా? లేదు. మరి పెళ్ళెలా సెట్ అయిందిరా? మా నాన్న తన పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశాడు. నాకు తెలిసి మీ నాన్న మాట్లాడుండడురా. వాళ్ళని బెదిరించి పెళ్లి కొప్పించుంటాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. మా నాన్న అలా ఎందుకు చేశాడురా? ఎందుకంటే నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం కాబట్టి. నీకోసం ఏమైనా చేశాడురా. ఎందుకైనా మంచిది ఆ అమ్మాయికి నీతో పెళ్లి ఇష్టమో లేదో కనుక్కో. లేకుంటే తెలిసి మీ నాన్న, తెలియకుండా నువ్వు ఇద్దరు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అవును మామ, నువ్వు మీ నాన్నలా కాదు, చాలా మంచోడివి. ఎప్పుడు హ్యాపీగా చూడాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ఒకసారి ఆ అమ్మాయిని వెళ్ళి కలు, ఆ తర్వాత నీకే క్లారిటీ వస్తుంది. అరే థ్యాంక్స్ రా, మీకు బీర్ ఇచ్చినందుకు నాకు జ్ఞానబోధం చేశారు. రేపే వెళ్ళి తనని కలుసుకొని మాట్లాడతాను. తన పేరు కూడా తెలియదన్నావు కదరా, మరి ఎలా కలుస్తావు? తను రోజు గుడికి వస్తుందిరా, తనని గుడిలో కలిసి మాట్లాడతాను. మరింకే ఆల్ ది బెస్ట్ రా మామ. తన మనసులో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఒకవేళ తన మనసులో నువ్వు లేవంటే ఏం చేస్తావురా? తెలియదు. నువ్వింకా ఏదోదో తిరుగుతూనే ఉన్నావా? చెల్లికి ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. రే, ఎవరా నీకు చెల్లి? నాకే నిజంగా ఇలాంటి అన్నయ్య ఉండింటే రాత్రి పడుకున్నప్పుడు రోకలు బండేసి కొట్టేదాన్ని. మీరు మరీ వైలెన్స్గా ఆలోచన చేస్తున్నారు. నువ్వు సైలెంట్గా ఉండకపోతే విషయం పెట్టి చంపేస్తావు. ఆ రోజు నువ్వు చాలా చేసావు. ఆ రోజు నేను అలా చేయబట్టే లోక కళ్యాణం జరిగింది. ముందు నీ పెళ్లి చేసుకో, తర్వాత లోక కళ్యాణం చెయ్యి. ఎద్దవ్వా. సరే సరే, గుడికి వెళ్దామా? టైం అయింది. గుడి వచ్చింది, నన్ను తిట్టావు కదా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోపో. సూర్య, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను తొందరగా వచ్చేస్తా. అలాగే, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. నువ్వు గుళ్ళోకి వస్తావా? ఎందుకు? మళ్ళీ నీతో తిట్టించుకోవడానికా? నేను రాను. సరే, నేను గుళ్ళోకి వెళ్ళి నీకు కారు గుద్దేమని కోరుకుంటాలే. ఈరోజు మంగళవారం, దేవుడు నీ కోరిక తీర్చాడు. అది చూద్దాంలే. ఎలా భరిస్తున్నావు బ్రో దాన్ని? యద్భావం తద్భావతి. నీకు తనంటే భయం కాబట్టి రాక్షసిలా కనబడుతుంది, నాకు తనంటే ప్రేమ కాబట్టి దేవతలా కనబడుతుంది. ఇలాంటి వేదాలు నాకు చెప్పకు. అవును, ఇందాక లోపలికి వెళ్ళి వచ్చాక ఏదో చెప్తారనింది. అవును, ఏం చెప్తుందో? తనకు వెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. అలా చెప్తే తను కాదు, నేనే నీ నోట్లో విషం వేసి చంపేస్తా. ఓకే, యువర్ బోత్ డై యువర్ సెల్ఫ్. ఐ విల్ జస్ట్ బికమ్ స్పెక్టాక్యులర్ ఇన్ ద నెక్స్ట్ సీన్. వాట్ యు సే? అది స్పెక్టాక్యులర్ కాదు, స్పెక్టేటర్. దట్స్ ఇట్, ఇట్స్ యూ. హే, ఎలాగైనా చావుపో. నేనిప్పుడు సూర్యకి నా మనసులో మాట చెప్పబోతున్నాను. నా ప్రేమ ఫలించేలాగా ఆశీర్వదించు స్వామి. రాన్వి, ఇందాక నాతో ఏదో చెప్పాలని అన్నావు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సూర్య. నోటితో మనకు దేవుడిచ్చింది ఒకటే ఆప్షన్. నువ్వు ఆగు. పర్లేదన్వి, చెప్పు. సూర్య, సూర్య, ఐ లవ్ యూ సూర్య. థ్యాంక్ యూ అన్వి. నాకు కూడా తెలుసు నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందని. ఐ లవ్ యూ టూ. కానీ నీతో ఎప్పటికీ ఉండలేను. ఎందుకని? ఎందుకంటే నేను ఎప్పుడో అస్తమించిన సూర్యుణ్ణి, నీ జీవితంలో చీకటి నింపిన సూర్యుణ్ణి. నాకేం అర్థం కావట్లేదు సూర్య. నువ్వు చెప్పు బ్రో. నేను సూర్య చనిపోయి చాలా రోజులైంది. అరే, మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టవా? మరి నాకెలా కనిపిస్తున్నారు? బహుశా నీ జాతకం వల్ల అయిండొచ్చు. నన్ను క్షమించు అన్వి. నువ్వు నాకు ప్రపోజ్ చేయగానే నా ఆఖరి కోరిక తీరిపోయి నా ఆత్మ శాంతించింది. నేను ఇక ఇక్కడ ఉండలేను. సూర్య, నన్ను వదిలేసి వెళ్ళకు సూర్య. ప్లీజ్ సూర్య. నేను నిన్ను మిస్ అవుతున్నందుకు నాకు ఏడుపు వస్తుంది, కానీ ఆత్మని కదా, ఏడవలేను. ఈ సూర్య ఎప్పుడు గుర్తొచ్చినా నీ ఫేస్పై చిరునవ్వు ఉండాలి. సూర్య,
సూర్య